రైట్ టు డిస్కనెక్ట్. ఏంటిది? గవర్నమెంట్ కాకుండా అపోజిషన్ వాళ్ళు ఎంప్లాయీస్ కోసం బిల్లు పెట్టారా? అది కూడా పార్లమెంట్లో. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? పార్లమెంట్లో 2 రకాల బిల్లులు ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ బిల్లు. ఇది రూలింగ్ పార్టీలో ఉన్న మంత్రులు ప్రవేశపెడతారు. రెండోది ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఇది మంత్రులు కానీ ఏ ఎంపీ అయినా ప్రవేశపెట్టవచ్చు. అంటే అపోజిషన్ వాళ్ళు కూడా. కానీ ఈ పిఎం బిల్లు పాస్ అయ్యే ఛాన్సులు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. అయితే వినండి, డిసెంబర్ 5న అపోజిషన్ నుంచి సుప్రియా సూలే గారు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అదే రైట్ టు డిస్కనెక్ట్ బిల్. 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆఫీస్ అవర్స్ అయిపోయాక ఎంప్లాయర్ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అనే హక్కును ఇది ఉద్యోగులకు కల్పిస్తుంది. ఈ బిల్లు ప్రకారం కంపెనీలు ఆఫీస్ అవర్స్ ఏంటో, ఆఫ్ అవర్స్ ఏంటో, ఎమర్జెన్సీలో ఎవరికి ఫోన్ చేయాలి, ఓవర్ టైం చేస్తే ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు అన్నీ క్లియర్గా చెప్పాలి. ఒకవేళ కంపెనీలు ఈ రూల్స్ పాటించకపోతే వాళ్ళ మొత్తం జీతాల ఖర్చులో దాట్ ఈస్ టోటల్ శాలరీ ఎక్స్పెండిచర్ 1% వరకు పెనాల్టీ కట్టాల్సింది ఉంటుంది. బాగుంది కదా ఈ బిల్లు? కానీ ఇది పాస్ అవుతుందో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి.